కనకపురం అనే ఊళ్ళో శారదాప్రసాద్ దంపతులు తమ ముగ్గురు కొడుకులు కోడళ్లతో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ల దగ్గర పెద్దగా ఆస్తిపాస్తుల్లేవు. కాని మిగిలిన ఇద్దరు కొడుకులు సురేష్, అరుణ్లు మాత్రం వ్యాపారాల్లో బాగా సంపాదించి తమ భార్యలు అవని, అంజలిలతో చాలా విలాసంగా బ్రతుకుతూ ఉంటారు. అవని, అంజలి ఇద్దరూ డబ్బుంది అన్న అహంకారంతో అనామికని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. అవని చేతికి ఉన్న కొత్త బంగారు గాజులు చూసుకుంటూ ఉంటుంది. ఏవండి, చూసారా ఈ గాజులు? మొన్నే దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. వీటి డిజైన్ మన ఊర్లో ఎక్కడా దొరకదు తెలుసా? చాలా బాగున్నాయి అవని. నీకేం తక్కువ చేశాను గనక నీకు నచ్చింది కొనుక్కో. అక్క, ఆ గాజులు బాగున్నాయి, కానీ నా మెడలో ఉన్న ఈ ప్లాటినం చైన్ చూడు. దీని ముందు బంగారం కూడా చిన్నబోతుంది. లక్షల పోసు కొన్నాను. అంజలి, నువ్వు ఆ చైన్ కొన్నప్పటి నుంచి అద్దం ముందే ఉంటున్నావు కదా. మరుండనా ఏంటి? ఇంత ఖరీదైన నగలేసుకున్నప్పుడు నలుగురు చూడాలి కదా. అలా అవని, అంజలి తమ నగలు, బట్టల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే అనామిక వంటింట్లో అందరికీ కాఫీలు కలుపుతూ ఉంటుంది. అనామిక కాఫీలు తీసుకుని హాల్లోకొస్తుంది. అత్తయ్యా, మామయ్య, ఇదిగోండి కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా అనామిక. పొద్దున్నే లేచి అందరికీ అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. పర్వాలేదులే అత్తయ్య, ఇది నా బాధ్యత కదా. బాధ్యతని కాదులే అత్తయ్య, పాపం పెద్దక్కకి వేరే పనే ఉంది. మాలాగా క్లబ్బులు, పార్టీలు, షాపింగ్లు ఉండవు కదా. ఇంట్లో పనులు చేసుకోవడమే కదా తన లోకం. నిజమే అక్క. అయినా ఇలాంటి పనులు చేయడానికి మన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా. కాని పెద్దక్కకి పనివాళ్లతో పోటీ పడ్డం అలవాటు కదా. అవని, అంజలి, మీరు మాట్లాడేది కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. అనామిక ఈ ఇంటికి పెద్ద కోడలు, అంతేకాని ఈ ఇంటికి పని మనిషి కాదు. ఓహ్ బావగారు, కోప్పడకండి. మేమేదో సరదాగా అన్నాం. అయినా నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదా. చాలా మాపండి. ఇంకా పొద్దున్నే మొదలుపెట్టారా మీ గొప్పలు? రేపు మాఘశుద్ధ పంచమి, అంటే వసంత పంచమి, సరస్వతీదేవికి పుట్టినరోజు. మన ఇంట్లో చాలా వైభవంగా పూజలు జరగాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి. వసంత పంచమ? వావ్ మావయ్య, ఈసారి పూజ మామూలుగా ఉండకూడదు. ఊరంతా ఆశ్చర్యపోయేలాగా గ్రాండ్గా చేద్దాం. అవును మావయ్య, డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను. సిటీ నుండి ఈవెంట్ మేనేజర్స్ని పిలిపిస్తాను. పూజకి అమ్మవారి విగ్రహం బంగారు పూతతో చేయిద్దాం. అమ్మో, అంత ఆడంబరం ఎందుకమ్మా? వసంత పంచమంటే చదువుల తల్లిని ఆరాధించడం, భక్తి ముఖ్యంగాని ఆడంబరాలు కాదు. అత్తయ్య, మీకు తెలీదులేండి, ఈ రోజుల్లో భక్తి కూడా స్టేటస్ సింబలే. మన స్థాయికి తగ్గట్టు పూజ చేయకపోతే నలుగురు నవ్వుతారు. అత్తయ్య చెప్పింది నిజమే కదా అవని. సరస్వతీదేవికి కావలసింది జ్ఞానం, వినయం. మనం ఎంత ఖర్చు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత నిష్ఠగా పూజించామన్నదే ముఖ్యం. ఓహో, పేదవాళ్ళ ఫిలాసఫీలు మొదలయ్యాయా? నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నిష్ఠ, భక్తి అని కబుర్లు చెప్తావు. మా దగ్గర డబ్బుంది కదా, మేము వైభవంగానే చేసుకుంటాం. డబ్బు లేకపోవడం వల్ల భక్తి తక్కువ అవదంజలి. సరే అయితే ఓ పని చేద్దాం. ఈ వసంత పంచమికి మన ముగ్గురం కలిసి విడివిడిగా పూజలు చేసుకుందాం. ఎవరి పూజ ఎంత గొప్పగా ఉంటుందో, ఎవరికి అమ్మవారు అనుగ్రహం దొరుకుతుందో చూద్దాము. సూపర్ ఐడియా అక్క. ఇదొక ఛాలెంజ్లా తీసుకుందాం. పెద్దక్క, నువ్వు రెడీనా? లేక భయపడి పారిపోతావా? ఏంటి మీరు మాట్లాడేది? ఆఖరికి పూజలో కూడా పోటీనా? ఏవండి, పర్వాలేదు, వాళ్ళు కోరుకున్నట్టే కానివ్వండి. అత్తయ్య, మావయ్య, మీ అనుమతి ఉంటే నేను కూడా నా స్తోమత కొద్దీ పూజ చేసుకుంటాను. సరేనమ్మా, మీ ఇష్టం. ఎట్టాగో కలిసి చేసే ఉద్దేశం మీకు లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి, కానీ గొడవలు మాత్రం చేయబాకండమ్మా. అలా వసంత పంచమి పూజకి ఇంట్లో పోటీ మొదలవుతుంది. అవని, అంజలి తమ డబ్బు బలంతో గొప్పగా ఏర్పాట్లు చేయటం మొదలు పెడతారు. అనామిక మాత్రం తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో, తన తెలివితేటలతో ఏర్పాట్లు చేసుకుంటుంది. అలా ఉండగా మరుసటి రోజు షాపింగ్ హడావుడిలో అవని, అంజలి కారులో బజారుకు వెళ్లి ఖరీదైన సామాన్లు కొంటూ ఉంటారు. అంజలి, మనం ఈసారి 5 లక్షల విగ్రహం ఆర్డర్ ఇచ్చాం.
దానికి అలంకరణ కూడా డైమండ్ నెక్లెస్లతో చేయించాలి. అవునక్క, అలాగే పూజకు వాడే పూలన్నీ విదేశాల నుంచి రావాలి. ఆర్కిడ్స్, లిల్లీలు ఉండాలి. లోకల్ పూలు అసలు వాడొద్దు. మరి ప్రసాదం సంగతి? ప్రసాదం కోసం సిటీలో ఉన్న 5 స్టార్ హోటల్ నుంచి స్వీట్స్ ఆర్డర్ ఇద్దాం. నెయ్యితో చేసినవి కాదు, కాజు పిస్తాతో చేసినవి. రిచ్గా ఉండాలి స్వీట్స్. సూపర్. ఇక అనామిక సంగతి చూడు. పాపం ఆ పూర గుడిసె లాంటి గదిలో ఏం చేసుకుంటుందో. పసుపు ముద్ద చేసి అదే దేవుడు అనుకుంటుందేమో. అలా ఉండగా మరోవైపు అనామిక బజారుకి నడుచుకుంటూ వెళ్తుంది. తన చేతిలో ఒక చిన్న సంచి ఉంటుంది. అవ్వా, నాకు కొంచెం బంతిపూలు, మామిడాకులిస్తావా? ఏంటమ్మా, పండగ కదా, ఎక్కువ తీసుకెళ్లొచ్చుగా. నా దగ్గరున్న డబ్బులకి ఇవే వస్తాయవ్వా. అయినా భక్తితో ఒక పువ్వు పెట్టినా అమ్మవారు సంతోషిస్తుంది. నీ మాటలు చల్లగా ఉన్నాయి తల్లి. ఇదిగో ఈ తామర పువ్వు తీసుకో, నా తరపున ఉచితం. చదువుల తల్లికి తామర పువ్వంటే ఇష్టం కదూ. చాలా థ్యాంక్స్ అవ్వా. ఆ తరువాత అనామిక అక్కడి నుంచి తనకు తెలిసిన పుస్తకాల షాప్కి వెళ్తుంది. ఆ షాపు యజమానితో, అన్నయ్య, కొన్ని పలకలు, బలపాలు, చిన్నపిల్లల కథల పుస్తకాలు కావాలి. పిల్లలు లేరు కదమ్మా, ఎవరికోసమివి? వసంత పంచమి అంటే అక్షరాభ్యాసం, జ్ఞానం కదా అన్నయ్య. అమ్మవారికి పుస్తకాలే అలంకరణ. ఇవి పూజలో పెట్టి తర్వాత పేద పిల్లలకి పంచుతాను. మంచి ఆలోచనమ్మా. అలా అనామిక తనకు కావాల్సిన సామాగ్రి తీసుకుని ఇంటికొస్తుంది. ఇంట్లో అవని, అంజలి అప్పటికే డెకరేషన్ పనివాళ్లతో హడావిడి చేస్తున్నారు. అవని అనామిక చేతిలో సంచి చూసి, ఏంటి పెద్దక్క, బజార్కెళ్ళొచ్చావా? ఏంటా సంచిలో ఆకులు అలమలేనా? అయ్యో అక్క, నువ్వు మరీను. తన బడ్జెట్ అంతే కదా, పాపం మనం డిస్టర్బ్ చెయ్యొద్దులే. అనామిక, వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీకేం కావాలన్నా చెప్పు, నేను అప్పు చేసేనా తెస్తాను. వద్దండి, అప్పు చేసి పూజ ఆడంబరం అవుతుంది, అంతేకాని ఆరాధన అవ్వదు. నా దగ్గరున్నదే నాకు 10,000. మీరు చూడండి, రేపు మన పూజే అమ్మవారికి నచ్చుతుంది. అలా ఉండగా వసంత పంచమి పండుగ రోజు ఉదయాన్నే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. అవని, అంజలి తమ హాల్లో భారీ సెట్టింగ్ వేయించారు. బంగారు రంగు మండపం, ఖరీదైన పట్టు వస్త్రాలు, విదేశీ పూలతో అలంకరణ చేశారు. మధ్యలో ఒక ఖరీదైన రాతి విగ్రహం పెట్టారు. దానికి వజ్రాల హారాలు వేశారు. అవని పట్టుచీర కట్టుకుని, అంజలి, చూసావా మన డెకరేషన్? ఇంద్రభవనంలా ఉంది గదూ. అవునక్క, మన స్థాయికి తగ్గట్టుంది. ఇక పూజారి గారు రావడమే ఆలస్యం. మనం 1,00,000 రూపాయలు ఇచ్చి బుక్ చేసిన హైటెక్ పూజారి గారు వస్తున్నారు. అమ్మో, ఎంత ఖర్చే! కనీసం దేవుడి మొహం కూడా కనిపించినంత నాగలేశారుగా. బాగా చేశారులేవే, డబ్బుంది కదా అని ఖర్చు పెట్టారు. సరే, అనామిక ఏది? పెద్దదిన పెరట్లో ఏదో చేసుకుంటుంది నాన్న. అలా అనుకుంటూ అందరూ పెరట్లోకి వెళ్తారు. అక్కడ అనామిక ఒక చిన్న పందిరి వేసింది. అరటి ఆకులు, మామిడి తోరణాలతో అలంకరించింది. మధ్యలో ఒక చిన్న బల్లపై పసుపుతో చేసిన అమ్మవారి ముఖం, దాని వెనుక పుస్తకాలు, పలకలు, పెన్నులు అందంగా పేర్చింది. చుట్టూ బంతిపూలు, తామరపూలతో అలంకరించింది. ప్రసాదంగా పసుపు రంగు పులిహోర, కేసరి, పరమాన్నం సిద్ధం చేసింది. వాతావరణం అంతా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉందక్కడ. ఏంటొదినా ఇది? చాలా సింపుల్గా ఉంది, కానీ ఏదో తెలియని కలగనిపిస్తుంది. కల కాదు సురేష్, పేదరికంగా అనిపిస్తుంది. చూడు, మట్టి బొమ్మలు, పలకలు పెట్టారు. ఇదేమైనా అంగన్వాడీ స్కూలా? నిజమే అక్క, మనం అక్కడ డైమండ్స్ పెడితే ఇక్కడ బలపాలు పెట్టారు. కాంపిటీషన్ 1 సైడ్ అయిపోయింది. మనమే గెలిచాం. గెలిపోటములు దేవుడు నిర్ణయించాలంజలి. పూజ మొదలు పెడదామా? మా పూజారి గారు వచ్చాక మొదలు పెడతాం. మీరు కానిచ్చేయండి. ఇంతలో అవని వాళ్ళు పిలిపించిన హైటెక్ పూజారి గారు హడావిడిగా వస్తారు. అమ్మగారు, నాకు టైం లేదు, తొందరగా కానిచ్చేయాలి. ఇంకో 4 చోట్ల అపాయింట్మెంట్లున్నాయి. దక్షిణ రెడీగా ఉంచారా? అంతే రెడీ పంతులు గారు, మీరు మంత్రాలు చదివేయండి. పూజారి మొబైల్స్ చూస్తూ మంత్రాలు చదవటం మొదలు పెడతారు. ఓం ఆం హ్రీం. అలా ఉండగా పూజ మధ్యలో పూజారి గారి ఫోన్ మోగుతుంది. హలో, వస్తున్నాను, 10 నిమిషాల్లో అయిపోతుంది, నైవేద్యం పెట్టండి. అంజలి 5 స్టార్ హోటల్ బాక్సులు తెచ్చి అక్కడ పెడుతూ, ఇదిగోండి పంతులు గారు, కాజు స్వీట్స్. ఏమిటమ్మా ఇది?
దేవుడికి ప్లాస్టిక్ బాక్సుల్లో పెడతారా? విస్తరాకు లేదా? అది మేం మర్చిపోయాం. అయినా ప్యాకింగ్ బాగుంది కదా. సాంప్రదాయం ముఖ్యం తల్లి. సర్లేండి, ఏదోటి కానివ్వండి. అలా చెప్పి గబగబా మంత్రాలు ముగించేస్తాడు. అయిపోయింది, ఇక హారతివ్వండి. ఏంటి, అప్పుడే అయిపోయిందా? మేము గంటసేపు పూజ అనుకున్నామే. గంటసేపు చేస్తే నాకు గిట్టుబాటు అవదమ్మా. డబ్బులిస్తే వెళ్తానిక. అలా చెప్పి పూజారి గారు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అవని, అంజలి మొహాలు చిన్నబోతాయి. పూజలో ఏదో వెలితిగా అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటొదినా, ఇంత ఖర్చు పెట్టారు, కానీ పూజ మాత్రం 5 నిమిషాలు అయిపోయింది. ఆ స్వీట్స్ దేవుడికి పెట్టినట్టు కూడా లేదు. ఓ పంతులు గారికి బుద్ధి లేదు. సరే, ఇప్పుడు పెద్దక్క పూజ చూద్దాం, తనేం గొప్పగా చేస్తుందో. అలా అనుకుని అందరూ అనామిక పూజ దగ్గరికి వెళ్తారు. అనామిక స్వయంగా పూజ చేయటం మొదలు పెడుతుంది. అత్తయ్య, మావయ్య, సరస్వతి దేవి అంటే శబ్దస్వరూపిణి. ఆమెకి మంత్రాలు రాకపోయినా మనసులో మంచి మాటలుంటే చాలు. నేను మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఇంట్లో అందరికీ మంచి బుద్ధి కలగాలని ఈ పూజ చేస్తున్నాను. అలా అని అనామిక కళ్ళు మూసుకుని శ్రావ్యంగా యాకుందేందు తుషారహార ధవల అనే శ్లోకాన్ని స్పష్టంగా భక్తితో పాడటం మొదలుపెడుతుంది. ఆమె గొంతులో ఉన్న మాధుర్యానికి, భక్తికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. అనామిక శ్లోకం పూర్తయిన తర్వాత, ఇప్పుడు అమ్మవారికి అక్షరాభ్యాసం చేయిద్దాం. అలా చెప్పి అనామిక ఒక పలక మీద ఓం అని రాసి అమ్మవారి ముందు పెడుతుంది. ఈ పలకలు, పుస్తకాలు మన ఊర్లోని పేద పిల్లలకి ఇద్దాం. విద్యని దానం చేయటం కన్నా గొప్ప పూజ మరొకటి లేదు. చాలా బాగా చేసేవమ్మా. నీ పాట ఏంటంటే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. నిజమే, అవని వాళ్ళ పూజలో ఆడంబరం ఉంది గాని ఆత్మ లేదమ్మా. నీ పూజలో ఆత్మ ఉంది, పరమార్థం ఉంది. అదేంటి మావయ్య, మేము ఇంత ఖర్చు పెడితే మాది బాగోలేదా? కేవలం ఒక పాట పాడితే గొప్ప అయిపోతుందా ఏమిటి? అవును, ఇది అన్యాయం. మా పూజను తక్కువ చేస్తున్నారు. అవని, అంజలి, గొడవ పడకండి. ఇక్కడ గెలుపోటములు లేవు. కానీ నేనొక చిన్న విషయం అడుగుతాను. సరస్వతి దేవి చేతిలో ఉండేదేమిటి? ఏముంటుంది? వేనుంటుంది. ఇంకేముంటాయే? ఆ చేతిలో పుస్తకం ఉంటది, జపమాల కూడా. కరెక్ట్. పుస్తకం జ్ఞానానికి సంకేతం, వీణ కళలకు సంకేతం, జపమాల ఏకాగ్రతకు సంకేతం. అమ్మవారు ఎప్పుడైనా బంగారు నగలు వేసుకుని చేతిలో డబ్బు సంచులు పట్టుకుని కనిపించిందా? లేదు కదా. ఆమె శ్వేత వస్త్రధారిణి. మీరమ్మవారిని బంగారంతో ముంచెత్తారు, కానీ ఆమె తత్వాన్ని మర్చిపోయారు. అందుకే మీ పూజలో మీకు తృప్తి దొరకలేదు. వదిన చెప్పింది అక్షరాల నిజం అవని. మనం డబ్బుతో దేవుణ్ణి కొనాలని చూసాం, కానీ వదిన భక్తితో దేవుని గెలుచుకుంది. అవునంజలి, ఆ 5 స్టార్ హోటల్ స్వీట్స్ కన్నా వదిన చేసిన ఈ పరమాన్నం వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇదే నిజమైన ప్రసాదం. సురేష్, నువ్వు కూడా వాళ్ళ వైపేనా? నేను నిజం వైపు అవని. వసంత పంచమంటే చదువుల పండుగ, జ్ఞానాన్ని పంచే పండుగ. మనమేం చేశాం? మనం తినటానికి ఖరీదైన స్వీట్స్ తెచ్చుకున్నాం. మనలో స్వార్థం ఉంది. నిజమే అక్క, బావగారు చెప్పిందే కరెక్టేనేమో. మనం ఎంతసేపు మన నగలు, మన డెకరేషన్ గురించి ఆలోచించాం. అసలు పూజ ఎందుకు చేస్తున్నామన్నదే మర్చిపోయాము. ఆ సమయంలో అవని మౌనంగా ఉండిపోతుంది. అనామేక చెప్పిందన్నారుగా, ఎప్పటికైనా ఆడంబరాలు మానేసి అర్థవంతంగా బ్రతకడం నేర్చుకోండి. అనామేక పేద్దే కావచ్చు, కానీ గుణంలో మీకన్నా చాలా ధనవంతురాలమ్మా. ఆ మాటలకు అవని, అంజలిలకు జ్ఞానోదయం అవుతుంది. తమ అహంకారం ఎంత తప్పో వాళ్ళకి అర్థమవుతుంది. అనామిక గొప్పతనం వాళ్ల కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. పెద్దక్క, మమ్మల్ని క్షమించు. మేము డబ్బు మత్తులో ఉండి అసలైన విలువలు మర్చిపోయాము. నువ్వు మాకన్నా అన్ని విషయాల్లో పెద్దదానివని నిరూపించుకున్నావు. అవును పెద్దక్క, నీ తెలివితేటలు, నీ సంస్కారం ముందు మా డబ్బు ఎందుకు పనికిరాదు. ఈ పోటీలో నువ్వే గెలిచావు. మా ఓటమిని ఒప్పుకుంటున్నాం. అయ్యో, ఇందులో గెలుపోవటం లేవున్నాయి చెల్లెమ్మలు. మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలని నేను చెప్పాను. మన ముగ్గురు మీ ఇంటి కోడళ్ళం. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉంటే అదే కదా ఇంటికి పండుగ. చాలా సంతోషం అనామిక. ఈరోజు నిజమైన వసంత పంచమి జరుపుకున్నా. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? అనామిక చేసిన ఆ ప్రసాదం ఏదో అందరికి పెట్టు, ఆకలేస్తుంది. పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. ఆగండి అత్తయ్య, ఈరోజు వడ్డించే బాధ్యత మాది. పెద్దక్క చేసిన వంటని మేమే అందరికీ వడ్డిస్తాం. అవును, ఈ రోజు నుంచి పెద్దక్కే మాకు గురువు.
తన దగ్గర మేము జీవిత పాఠాలు నేర్చుకుంటాం. అలా అవని అంజలి మారిన మనసులతో అనామికను గౌరవించటం మొదలుపెట్టారు. అనామిక తన తెలివితేటలతో ఓర్పుతో తోటికోడళ్ల మనస్సు గెలుచుకుంది. ఆ ఇంట్లో వసంత పంచమి నిజమైన ఆనందాన్ని నింపింది. ముగ్గురు కోడళ్ళు కలిసిమెలిసి ఉండటంతో శారదా ప్రసాదుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురంలో చలికాలం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. సాయంత్రం 6 గంటలకే ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. చలిగాలులు కిటికీల సందుల్లో నుంచి ఇంట్లోకి దూసుకొస్తున్నాయి. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లుంది. ఆ ఇంట్లో శారదా ప్రసాద్ అనే వృద్ధ దంపతులు, వారి కొడుకు రమేష్, కోడలు అనామిక, 2 పిల్లలు హరీషు, నవ్య నివసిస్తున్నారు. సాయంత్రం వేళ ఆ ఇంట్లో బయట చలిగాలి వీస్తున్న శబ్దం వినిపిస్తుంది. అమ్మా ఆకలిస్తుంది. ఈరోజు రాత్రికి ఏం వండుతున్నావు? నాకు కూడా ఆకలిగా ఉందమ్మా. నిన్నటిలాగా ఉప్మా మాత్రం పెట్టకు, నాకు అసలు నచ్చలేదు. ఈరోజు వేడివేడిగా ఏదైనా కూర ఉండమ్మా. బంగాళదుంప కూర కావాలి నాకు. అనామిక పిల్లల వైపు నిస్సహాయంగా చూస్తూ, హరీష్, నవ్య కాసేపు ఉండండి. నాన్న ఇంకా రాలేదు కదా, నాన్న వచ్చాక ఏం తెస్తారో చూసి వండుతాను. నాన్న రోజు ఏం తేకపోయినా నువ్వు ఏదో ఒకటి వండుతావు కదమ్మా. నిన్న గంజి కాచావు, మొన్న పచ్చడి చేసావు. ఈరోజు మాకు కూర కావాలి. మా స్నేహితుడు రాజు వాళ్ళ అమ్మ రోజుకో కూర వండుతుందంట. అవునమ్మా, వాడి బాక్స్లో ఎప్పుడూ మంచి కూరలు ఉంటాయి. మనకెందుకమ్మా ఎప్పుడూ పచ్చళ్ళే. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో కూర కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. ప్లీజ్ అమ్మా, ఈరోజు కూర వండవు? తప్పకుండా వండుతాను నవ్య, కానీ ఇంట్లో కూరగాయలు ఉండాలి కదా. మీ నాన్నగారికి ఈరోజు పని దొరికితే కూరగాయలు తెస్తారు. అప్పుడు మీకు ఇష్టమైన కూర వండుతాను, సరేనా? ఇంతలో మూల కూర్చున్న శారద, ఏమే అనామేక, ఆ పిల్లల ఆకలి నేడుతుంటే నీకు ముచ్చట్లు కావాల్సి వచ్చిందా? అసలే చలి, నా కాళ్ళు చేతులు లాగేతనే. కనీసం వేడివేడి కూర పెడతావా అంటే అది కూడా లేదు. ఎప్పుడు ఆ పిల్లలకి ఆశలు కల్పించడమేనా, లేక నిజంగా ఏమైనా వండుతావా? అత్తయ్య, పొయ్యిలో కట్టెలన్నీ తడిసిపోయాయి. పొగ తప్ప మంటే రావట్లేదు. ఇప్పుడే బయటున్న ఎండు పుల్లలు ఏరుదామని వెళ్దాము అనుకుంటున్నాను. ఈలోపు పిల్లలు ఆకలిని అడుగుతుంటే సర్ది చెప్తున్నానంతే. సర్ది చెప్తే కడుపు నిండుద్దా? నీ వల్ల ఏ పని అవ్వదు గాని నీ మాటలు మాత్రం కోటలు దాడతాయి. ఆ పక్కింటి గౌరమ్మని అడిగి కాస్త నిప్పు తీసుకురావచ్చుగా, ఆ మాత్రం తెలియలేదా నీకు? వెళ్ళాను అత్తయ్య, వాళ్ళింట్లో కూడా పొయ్యి వెలగడం లేదంట. చలికి అందరి పరిస్థితి ఇలాగే ఉంది. అప్పుడు అక్కడే ఉన్న ప్రసాద్ ఆకలితో విసుగ్గా శారదతో ఇలా అంటాడు. ఏమే శారదా, నువ్వు అనామికని అండమాపి అసలు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా లేదా చూడు. నా పేగులు ఆకలితో అరుస్తున్నాయి. ఈ రమేష్ గాడేమో ఇంకా రాలేదు. వాడొస్తే గాని ఇంట్లో పొయ్యి వెలగదా? మీ అబ్బాయి సంగతి తెలియదేముంది, చేతులు ఒప్పుకుంటూ ఏ సాయంత్రానికో వస్తాడు. అమ్మా పని దొరకలేదని ఒక మొక్క చెప్పి చేతులు దులుపుకుంటాడు. మనమేమో ఆశగా ఎదురు చూడాలి. ఆ ననబాకలేదు శారదా, పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ఈ చలికాలంలో పనులు ఎవరికి దొరుకుతున్నాయని. అయినా అనామిక, ఇంట్లో ఉన్న బియ్యమైనా సరిపోతాయా ఈ రాత్రికి? బియ్యం అడుక్కున్నాయి మావయ్య, నలుగురికి సరిపో. అందుకే గంజి కాద్దామని అనుకుంటున్నాను. కాని పిల్లలేమో కూర కావాలని మారం చేస్తున్నారు. మాకు గంజి వద్దు తాతయ్య, మాకు కూర కావాలి. ఈరోజు కూర వండాల్సిందే. ఒరే హరీషు, మన పరిస్థితి మీకు అర్థం కావటం లేదురా. అమ్మని ఇబ్బంది పెట్టబాకండి. అమ్మ అనామిక, వాళ్ళకి నువ్వే ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పు, లేకపోతే ఉన్నంతలో ఏదో ఒకటి చేసి పెట్టు. ఇంతలో బయట నుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అనామిక వెళ్లి తలుపు తీస్తుంది. పక్కింటి సుబ్బలక్ష్మి, ఆమె భర్త వీరయ్య చేతిలో సంచితో నిలబడి ఉన్నారు. రండి సుబ్బలక్ష్మత్తమ్మ, రండి వీరయ్య మావయ్య, ఈ సమయంలో వచ్చారు. ఏం చెప్పమంటావు అనామిక, మా ఇంట్లో వంట చేయడానికి నూనె అయిపోయింది. మీ ఇంట్లో ఏమైనా ఉంటే కాస్త ఇస్తామని వచ్చాను. అసలే చలికి మా ఆయనకి దగ్గు ఎక్కువైపోయింది. వీడికి ఏదైనా చేద్దామంటే ఏమీ లేవు. అవునమ్మా అనామిక, చలికి ఎముకలు కొరికేస్తున్నాయి. మీ ఇంట్లో పొగొస్తుంటే వంట మొదలు పెట్టారేమో అనుకున్నా. ఓహో, సుబ్బలక్ష్మి గారా, రండి రండి. మా ఇంట్లో పరిస్థితి ఏంటో మాకే తెలీదు. మళ్ళీ మీకు అప్పిచ్చేంత స్తోమత మాకెక్కడదండి. అలా అనకు శారదక్క, ఆపదలు ఆదుకునేవారే కదా అసలైన వారు.
అనామిక నిజంగా ఏమీ లేవా తల్లి? నిజమత్తమ్మా, నూనె సీసా ఖాళీ అయ్యి 2 రోజులైంది. నీళ్లతోనే తాలింపులు లేకుండా వంట చేస్తున్నాను. ఏమనుకోకండి. పర్వాలేదులే అమ్మా, పేదవాడి కష్టాలు పేదవాడికి తెలుస్తాయి. మా ఇంట్లో కూడా రేపటికి బియ్యం లేవు. ఈ చలికాలం మనల్ని బతకనిచ్చేలాగా లేదు. ఇలా కూర్చోండి వీరయ్యా, మా రమేష్ వస్తాడు, ఏమైనా తెస్తాడేమో చూద్దాం. ఆ సమయంలో అందరూ మౌనంగా కూర్చున్నారు. చలిగాలి వీస్తున్న శబ్దం మాత్రం వినిపిస్తుంది. పిల్లలు హరీషు, నవ్య మళ్లీ ఏడుపు మొదలు పెడతారు. అమ్మా ఆకలమ్మా, ఆకలవుతుంది. ప్లీజ్ నవ్య, ఏడవకూడదు. నాన్న వస్తున్నారు కదా, నాన్న రాగానే పెద్ద సంచి నిండా కూరగాయలు తెస్తారు. అప్పుడు వంకాయ కూర, బంగాళదుంప వేపుడు అన్నీ చేస్తాను. నువ్వెప్పుడు ఇలాగే చెబుతావు, నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఆ పిల్లలు ఏడు పినలేకపోతున్నాను అనామేక. ఆ డబ్బాలో ఉన్న అటుకులు ఏమైనా ఉన్నాయో చూడు, కనీసం అయ్యాను నోట్లే. అటుకులు కూడా నిన్ననే అయిపోయా అత్తయ్య. ఇంతలో రమేష్ నీరసంగా నడుచుకుంటూ ఇంట్లోకొస్తాడు. చేతిలో ఖాళీ సంచుంది, ముఖం వాడిపోయింది. అందరూ రమేష్ వైపు ఆశగా చూస్తారు. అమ్మా, నాన్న. ఏంట్రా ఆ గొంతులో జీవం లేదు? పని దొరకలేదా? లేదమ్మా, ఈరోజు సంతలో ఎవరూ కూలీల కోసమే రాలేదు. చలికి అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఒక షావుకారు గారిని బతిమలాడితే పని లేదు పొమ్మన్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదమ్మా. దేవుడా, ఎంత పరీక్ష పెడుతున్నావయ్యా! ఈ చలి రాత్రి నా మనవడు మనవరాలు ఆకలితో పడుకోవాలా? అయ్యో రమేష్ బాబు, ఒట్టి చేతులతో వచ్చావా? అవును పిన్ని, నా పరిస్థితికి నాకే అసహ్యం వేస్తుంది. భార్య పిల్లల్ని పోషించుకోలేని అసమర్థునైపోయాను. ఏవండి, అలా నిరాశపడకండి. మీరు క్షేమంగా ఇంటికొచ్చారు, అది చాలు. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏం దారి చూపిస్తాడనమిక? పిల్లలు చూడు ఎలా చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆకలి నాకు కనిపిస్తుంది. నేను తండ్రినయ్యుండి వాళ్ళకి పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. నాన్నా, నువ్వు కూరగాయలు తేలేదా? అమ్మ కూర వండుతానని చెప్పింది. క్షమించు నాన్న, ఈరోజు మీ నాన్న ఓడిపోయాడు. మీకోసం ఏమీ తీసుకురాలేకపోయాడు. నాకు ఆకలిస్తుంది. కర్మ కర్మ, నా కడుపును పుట్టినందుకు ఈడు కష్టాలు పడుతున్నాడు. ఆడిని చేసుకున్నందుకు నువ్వు కష్టాలు పడుతున్నావు. ఇప్పుడు ఆ పిల్లలు ఏ పాపం చేశారని ఆకలి తలమటించాలి? అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ నిందించుకుంటే ఆకలి తీరదు. నేను వంటింట్లోకి వెళ్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావే? గాలుండుతావా, నీళ్లుండుతావా? ఇంట్లో ఉన్నాయని చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను అత్తయ్య. నా పిల్లల ఆకలి తీర్చడం నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. అలా చెప్పి అనామిక వంటింట్లోకి వెళ్తుంది. అక్కడ ఖాళీ పాత్రలు ఆమెను వెక్కిరిస్తున్నట్టున్నాయి. ఒక మూల కొద్దిగా బియ్యం, 2 ఉల్లిపాయలు, పెరట్లో కాసిన ఒకే ఒక్క సొరకాయ కనిపిస్తాయి. కాని నూనె లేదు, కారం తక్కువగా ఉంది. అప్పుడు అనామిక తనలో తాను, దేవుడా, ఈ కొద్దిపాటి వాటితో నలుగురికి, ఆ పైన వచ్చిన అతిథులకి ఎలా సరిపెట్టాలి? పిల్లలేమో కూర అడుగుతున్నారు. సొరకాయ ఒక్కటే ఉంది, దీన్ని ఎలా వండాలి? నూనె లేదు, తాలింపెలా? అలా అనామిక ఆలోచిస్తూ ఉండగా వీరయ్య వంటింట్లోకి వస్తాడు. అమ్మా అనామిక, ఏమనుకోబాకు. మా ఇంట్లో ఉన్న కాసింత చింతపండు ఉంది, అది నీకు పనికొస్తుందేమోనని తెచ్చాను. మేమెట్టా గుపస్తులుంటాం, కనీసం మీరైనా ఏదో ఒకటి చేసుకోండి. మావయ్య, మీ దగ్గరున్నది మాకిస్తే మీరేం తింటారు? మాకేంలే అమ్మా, అలవాటు పడిపోయాం. ఆ పిల్లల్ని చూస్తుంటే బాధగా ఉంది. తీసుకో తల్లి. చాలా సంతోషం మావయ్య. ఈ చింతపండుతో నేను ఒక అద్భుతం చేస్తాను చూడండి. మీరు కూడా వెళ్ళకండి, ఈరోజు అందరం కలిసి ఇక్కడే తిందాం. వద్దులే అమ్మా, ఉన్నదే తక్కువ. లేదు మావయ్య, పంచుకుంటేనే ఆకలి తీరుతుంది, ప్రేమ పెరుగుతుంది. మీరు హాల్లో కూర్చోండి. అప్పుడు వీరయ్య వెళ్లి హాల్లో కూర్చుంటాడు. అనామిక వంట చేయడం మొదలు పెడుతుంది. కట్టెలపై వెలిగించడానికి చాలా కష్టపడుతుంది. పొగ ఇల్లంతా కమ్ముకుంటుంది. శారద, సుబ్బలక్ష్మి దగ్గుతూ ఉంటారు. అమ్మా అనామేక, మమ్మల్ని పొగలతో చంపేస్తావా ఏంటి? లేదత్తయ్య, కట్టెలు కొంచెం తడిగా ఉన్నాయి, ఒక్క నిమిషం మంట అందుకుంటుంది. ఆ సమయంలో అనామిక చాలా చాకచక్యంగా ఉన్న ఒక్క సొరకాయతో, వీరయ్య ఇచ్చిన చింతపండుతో, ఇంట్లో ఉన్న కొద్ది సరుకులతో సొరకాయ పులుసు పెడుతుంది. అమ్మా, ఏదో మంచి వాసన వస్తుంది. కూర రెడీ అయ్యిందా? అమ్మా, నాకు నోరు ఊరుతుంది. రెడీ అవుతుంది నాన్న. అమ్మ మ్యాజిక్ కూర చేస్తుంది, కాసేపు ఆగండి. అలా చెప్పుకుంటూ అనామిక వంట పూర్తి చేస్తుంది. అందరినీ పిలుస్తుంది. అందరు రండి, భోజనం రెడీ అయింది. అనామిక, నిజంగా వంట చేసావా? ఏముండవు?
రండి, తింటే మీకే తెలుస్తుంది. అందరూ చుట్టూ కూర్చుంటారు. సుబ్బలక్ష్మి వీరయ్య సంకోచిస్తుంటే అనామిక బలవంతంగా కూర్చోబెడుతుంది. అనామిక వడ్డించిన సొరకాయ పులుసు అన్నం చూసి పిల్లలు సంతోషిస్తారు. అమ్మా, ఇది బంగాళదుంప కూర కాదు కదూ, అయినా సరే చాలా బాగుందమ్మా. పుల్ల పుల్లగా కారంగా సూపర్గా ఉంది. అవునమ్మా, నాకు ఇంకా కావాలి, రోజు ఇదే చెయ్యమ్మా. ప్రసాద్ కూడా ఒక ముద్ద తిని, అరే అనామిక, ఇదేం కూరమ్మా, అమృతంలాగా ఉంది. నూనె లేదన్నావు, కూరగాయలు లేవన్నావు, మరి ఇంత రుచెట్టా వచ్చింది? మావయ్య, ఉన్న ఒక్క సొరకాయ వీరయ్య మావి ఇచ్చిన చింతపండు కలిపాను. నూనె లేకపోతేనే ప్రేమను తాలింపుగా వేశాను. ఆకలిగా ఉన్నప్పుడు ఏది తిన్నా అమృతంలానే ఉంటుంది. శారద కూడా తింటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజమే అనామిక, నిన్ను నేను ఎప్పుడు తిడతానే ఉంటాను. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నా కడుపు నిండింది, మనసు నిండింది. ఆ పిల్లల ఆకలి తీర్చో చూడు, అదే నాకు చాలు. అవును శారదక్క, నీ కోడలు అన్నపూర్ణమ్మ లాంటిది. లేని దానిలో నుంచి ఇంత రుచిని పుట్టించింది. మా కడుపు కూడా నిండింది. ఈ చలి రాత్రి ఈ వేడి వేడి అన్నం, ఇంతకంటే ఏం కావాలి? అమ్మా అనామిక, నీ రుణం ఉంచుకోలేం తల్లి. రమేష్ అనామిక వైపు గర్వంగా చూస్తూ, అనామిక, నేను ఓడిపోయి వచ్చాననుకున్నాను, కానీ నువ్వు నన్ను గెలిపించావు. ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. ఏవండి, భార్యాభర్తలంటే ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉండడం కదా. ఈరోజు మీరు తేలేకపోయారు, నేను ఉన్నదానిలో సర్దాను. రేపు మీరు తెస్తారు, అప్పుడు విందు చేసుకుందాం. నాన్న, రేపు నువ్వు రాకపోయినా పర్లేదు, అమ్మ చేసే ఈ కూర చాలా బాగుంది. అందరూ హరీష్ మాటలకి నవ్వుతారు. ఆ నవ్వుల్లో వారి పేదరికం కాసేపు మాయమైపోతుంది. అనామిక, నీకు మిగిలిందా మరి? అందరికి బిట్టేవు, మరి నీ కంచం ఏంటి ఖాళీగా ఉంది? పర్వాలేదు అత్తయ్య, మీరు తిన్నారు కదా, నా కడుపు నిండిపోయింది. అక్కడ గిన్నెలో అడుగున కాస్తుంది, అది నాకు సరిపోతుంది. రమేష్ తన అన్నంలో నుంచి సగభాగం తీసి అనామిక కంచంలో వేస్తూ, వద్దనామిక, నువ్వు కూడా తినాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఈ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. రా, కూర్చొని తిను. ఏవండి, కూర్చో. అప్పుడు అనామిక కూడా అందరితో కలిసి తింటుంది. బయట చలిగాలి వీస్తున్నా ఆ చిన్న ఇంట్లో ప్రేమ అనే వెచ్చదనం నిండిపోయింది. ఇక మేము వెళ్ళొస్తామమ్మా అనామిక. ఈ రాత్రికి నీ పుణ్యమా అని కడుపు నిండా తిన్నాం. జాగ్రత్తగా వెళ్ళండి, రేపు ఏదో ఒక పని దొరుకుతుందిలేండి వీరయ్య మావయ్య, అధైర్యపడకండి. నీ మాటలే మాకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నాయి తల్లి, ఎల్లొస్తా. అలా చెప్పి సుబ్బలక్ష్మి వీరయ్య వెళ్ళిపోతారు. అనామిక తలుపులేస్తుంది. రమేష్ పిల్లలు పడుకోవటానికి సిద్ధమవుతారు. అనామిక, నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గినట్టున్నాయి. నీ చేతి వంటలో ఏదో మహత్యం ఉంది. అదంతా మీ ఆకలి మహిమ అత్తయ్య, పడుకోండి. ఆ సమయంలో రమేష్ అనామిక దగ్గరికొచ్చి, అనామిక, నువ్వు పిల్లల్ని ఏడిపించకుండా ఉన్నదాంతోనే ఇంత గొప్పగా చేశావు. నీ ఓపిక్కి, నీ తెలివితేటలకి నేను దాసోహం. పేదరికం మనల్ని బాధ పెట్టచ్చు, కానీ నీలాంటి భార్య ఉంటే ఆ బాధ కూడా చిన్నదిగా అనిపిస్తుంది. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మనసులో పేదవాళ్ళం కాదు కదండి. పిల్లల నవ్వుల్లోనే మన ఆస్తి ఉంది. రేపు మరో రోజు వస్తుంది, మంచి జరుగుతుందన్న ఆశతో పడుకుందాం. నిజమే, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే అనామిక. అలా కాసేపటికి అందరూ నిద్రలోకి జారుకుంటారు. అనామిక రేపటి గురించి ఆలోచిస్తుంది. తన కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు. అనామిక పెరట్లో తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉంటుంది. హరీషు, నవ్య నిద్రలేచి బయటకొస్తారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ రోజు కూడా రాత్రి అదే కూర చేస్తావమ్మా? పిచ్చి పిల్లలు, ఈరోజు నాన్న పనికెళ్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా కూరగాయలు తెస్తారు. అప్పుడు మీకు ఇష్టమైన బంగాళదుంప కూర చేస్తాను, సరేనా? అవునరా పిల్లలు, ఈరోజు ఖచ్చితంగా తెస్తాను. అనామిక, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరండి, ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. రమేష్ ఉత్సాహంగా పనిలోకి వెళ్తాడు. శారదా ప్రసాద్ కూడా వారి ముఖాల్లో చిరునవ్వుతో కనిపిస్తారు. చలికాలం కష్టాలున్నా ఆ కుటుంబంలో అనామిక నింపిన ధైర్యం వారిని ముందుకు నడిపిస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.